ఈ జల వివాదానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏమన్నారో ఒకసారి విందాం. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే ఏమన్నా మీనింగ్ ఉంది? ఇంట్లో మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాను, తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉంది. అట్లో ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. తెలుగు జాతి ఒకటే. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి mini.jee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి, పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అది కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా.